ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. సహజంగా స్టాక్ మార్కెట్ అనేది ఎవరి ఊహకు అందని ఒక జడ పదార్థం. దీన్ని అర్థం చేసుకోవడం, ఆచరణలో పెట్టి డబ్బులు సంపాదించడం అనేది ఒక సమర్థవంతమైనటువంటి కళ. ఈ స్టాక్ మార్కెట్లో ఎన్నో సంవత్సరాలు సకల నష్టాలు అనుభవించి చివరిగా డబ్బు సంపాదించే వారిని అతి తక్కువ మందిని మాత్రమే మనం చూడగలం. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కానొచ్చి మాకు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా అంతొచ్చింది ఇంతొచ్చింది అని గొప్పలు చెప్పేవారిని మనం నమ్మలేం. అయితే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో బిగినర్సు, స్కాల్పర్సు, డే ట్రేడర్సు, స్వింగ్ ట్రేడర్సు, స్మార్ట్ ట్రేడర్సు, ప్రొఫెషనల్ ట్రేడర్సు, లెజెండరీ ట్రేడర్సు ఉంటుంటారు. సహజంగా అప్పుడే స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇతరుల వీడియోలు చూసి వచ్చిన వారు ఈ బిగినర్స్. వీరికి మార్కెట్పై, చార్టులపై పెద్దగా అవగాహన ఉండదు. స్ట్రాటజీస్ను రకరకాలుగా వాడుతుంటారు. ఒక దిశానిర్దేశం లేకుండా ట్రేడింగ్ చేస్తుంటారు. వీళ్ళు ఎక్కువగా ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తుంటారు, కానీ నష్టాలని ఎక్కువగా మూట కట్టుకుంటుంటారు. వీళ్ళు సక్సెస్ కావడానికి కనీసం 5 సంవత్సరాలైనా పడుతుంది. నెక్స్ట్ స్కాల్పర్సు. ఈ స్కాల్పర్సు జిత్తులు మారి నక్కలాంటి వాళ్ళు. అలా ఎంట్రీస్ తీసుకొని ఇలా పొజిషన్స్ని క్లోజ్ చేస్తుంటారు. చాలా వేగంగా స్పందిస్తుంటారు. ఈ స్కాల్పింగ్కి నైపుణ్యం, వేగం చాలా అంటే చాలా ముఖ్యం. వీళ్ళకి కావాల్సినన్ని పాయింట్స్, కానీ గందరగోళంలో క్యాపిటల్ను మెల్లమెల్లగా కోల్పోతుంటారు. నెక్స్ట్ డే ట్రేడర్స్. వీళ్ళకు 6 గంటల్లో అంతా అయిపోవాలి. వీళ్ళనే ఇంట్రాడే ట్రేడర్స్ అని కూడా అంటుంటారు. ఏ రోజు డబ్బులు ఆ రోజు రావాలి, లేకపోతే పోగొట్టుకోవాలి. మార్కెట్లో మూమెంట్ ఉంటేనే వీళ్ళ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. కాబట్టి డే ట్రేడర్స్కి మార్కెట్ మూమెంట్ అనేటువంటిది చాలా అంటే చాలా అవసరం. నెక్స్ట్ స్వింగ్ ట్రేడర్స్. వీళ్ళు యుద్ధంలో శత్రువులను పసిగట్టే సైనికులు లాంటి వారు. చార్టుల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు. వీళ్ళకు ట్రెండ్ చాలా ముఖ్యం. మార్కెట్కి కిందకు పోనీయండి, పైకి పోనీయండి, ట్రెండ్ మాత్రమే వీళ్ళ యొక్క ఆయుధం. స్టాక్ మార్కెట్లో ట్రెండ్ వీళ్ళకి ఒక ఫ్రెండ్ లాంటిది అన్నమాట. నెక్స్ట్ స్మార్ట్ ట్రేడర్స్. ఈ స్మార్ట్ ట్రేడర్సు క్యాపిటల్ను కాపాడుకుంటూ సరైన రిస్క్ రివార్డును మెయింటైన్ చేస్తూ ట్రేడింగ్ చేస్తుంటారు. వీరు ముఖ్యంగా మార్కెట్లో వీరి ఎంట్రీ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనే ప్రాబిలిటీపై ఆధారపడి ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటారు. స్టాప్ లాస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉండేటట్టుగా ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటారు. ట్రేడర్స్లలో వీళ్ళు ఎక్కువగా ట్రేడింగ్ చేస్తూ లాభాలను పొందుతూ ఉంటారు. వీళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్రేడర్స్. వీళ్ళకి ఎమోషన్స్ ఉండవు. సాధారణమైన ట్రేడర్స్ లాగా ఎమోషన్స్కు లోన్ కాకుండా ఉంటారు. ఈ సాధారణమైన ట్రేడర్స్ ఎమోషన్స్తో ఫెయిల్ అయితే వీళ్ళు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్లో మంచి మంచి విజయాలు పొందుతూ ఉంటారు. చాలామంది చెప్పినట్లుగా ట్రేడింగ్లో 10% స్ట్రాటజీ, 90% సైకాలజీ అనే పదానికి వీళ్ళు పూర్తిగా న్యాయం చేస్తారు. స్టాక్ మార్కెట్లో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వీళ్ళు తొనకరు, బెనకరు. అలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ సక్సెస్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.